హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య సింపుల్ హ్యాపీ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీపావళి రోజు ఫుల్ వీడియో తీయడానికి నాకైతే అవ్వలేదండి. ఏదో కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను. అవే యాడ్ చేద్దామని చెప్పి యాడ్ చేశాను. దీపావళి ముందు రోజైతే దీపావళి చాలా మంచిగా జరుపుకోవాలని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. కానీ అనుకున్నవి అనుకున్నట్టుగా ఏది జరగదు కదా. సో ఆ రోజు అయితే మా అత్తయ్య మామయ్య వచ్చారు. అత్తయ్య అయితే వస్తూ స్వీట్ చేసుకొచ్చారు. ఇక్కడేమో నేను గారెలకి అయితే నానబోసాను అనమాట. తను వచ్చి ఇంకా గారెలు అయితే వేశారు. ప్రమిదలు అయితే నావి అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాయండి. సో ఎక్కువ ప్రమిదలు అయితే నేను వెలిగించలేదు. నా దగ్గర ఉన్న ప్రమిదలతోనే వెలిగించాను. ఎవ్రీ ఇయర్ దీపావళికి కంపల్సరీగా ఉన్నదాంతోనే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటాము. అలానే ఇయర్ కూడా అలానే జరిగిపోయిందనమాట. కానీ నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. బట్ అనుకున్నట్టుగా జరగలేదు. ఎనీవే అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారు. అత్తయ్య వాళ్ళతో మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. మా జశ్వి అయితే అసలు దేనికి కూడా భయపడట్లేదు. ప్రతి ఒక్కటి తీసుకోవడం, నేను కాలుస్తాను మొత్తం కాల్చడానికి అయితే ముందుకే వెళ్ళిపోతున్నాడు. కొంచెం కూడా భయం లేదు. లాస్ట్ ఇయర్ కూడా అలానే, అంతకుముందు ఇయర్ మాత్రం కొంచెం భయపడ్డాడు. చూసారా అసలు ఎంత ధైర్యంగా కాలుస్తున్నాడంటే. నాకు చిచ్చుబుడ్డి వెలిగించడానికే భయం అనుకుంటే వాడు మాత్రం ప్రతిదీ నేను కాలుస్తానని చెప్పి వెళ్ళిపోతున్నాడు. నేనైతే ఇలా సింపుల్గానే రెడీ అయ్యాను. దివాళీకి ఇలానే రెడీ అవుదామని ముందే అనుకున్నాను. అలానే రెడీ అయ్యాను. ఇంకా చాలా వీడియోస్ అయితే నేను తీయలేదు. జస్ట్ ఇంతవరకే నేను తీయడానికి అయింది. క్రాకర్స్ అయితే కాల్చే పనిలోనే ఉన్నాం. సో